చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొన్న మనం సింగిల్ వాల్యూమ్ బైబిల్ కామెంటరీ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాము. అంతకుముందు మనం స్టడీ బైబిల్ గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత మనం బైబిల్ హ్యాండ్ బుక్స్ని గురించి మనం తెలుసుకున్నాము. అవన్నీ మన బైబిల్ స్టడీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం మల్టీ వాల్యూమ్ బైబిల్ కామెంటరీస్ గురించి తెలుసుకుంటాము. సింగిల్ వాల్యూమ్ బైబిల్ కామెంటరీలోకి వచ్చేసరికి అది చాలా చిన్నగా ఉంటుందండి. ఒకే ఒక అంటే ఇందులో ఇది సింగిల్ వాల్యూమ్ కమెంటరీలో చాలా చిన్నది. సింగిల్ వాల్యూమ్ కమెంటరీలో పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, ఇంతలాగా ఉండేవి కూడా ఉంటాయి, బరువుగా వెయిట్ లిఫ్టింగ్కి ఉపయోగపడే అంత లెవెల్లో కూడా ఉంటాయి. అయితే ఒకే ఒక్క బుక్ ఉంటుంది. ఆ ఒక్క బుక్లోనే 66 గ్రంథాలు ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని మల్టీ వాల్యూమ్ కామెంటరీ సెట్స్ కూడా ఉంటాయండి. అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్క పుస్తకాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ నేను ఒక వాల్యూమ్ గురించి మాట్లాడాలనుకుంటే చూడండి, స్టోరీ ఆఫ్ గాడ్ బైబిల్ సిరీస్ కామెంటరీ సిరీస్ నుంచి ఎక్లీసియాస్టిస్ అండ్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ కి సంబంధించినటువంటి 2 పుస్తకాలకి సంబంధించిన కామెంటరీ అనమాట. ఇది మీరు చూస్తే ఇంచుమించు అంతే ఉందన్నమాట. ఈ 66 పుస్తకాలకి ఇచ్చినటువంటి కామెంటరీ ఎంత సైజులో ఉందో ఈ 2 పుస్తకాలకి ఇచ్చినటువంటి కామెంటరీ ఆ సైజులో ఉంది. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యాక్ట్స్ అనేటటువంటి అంటే అపోస్తుల కార్యాల కోసం రాసినటువంటి ఈ యొక్క కామెంటరీ ఈ 66 పుస్తకాల కోసం రాసినటువంటి కామెంటరీ కంటే పెద్దగా ఉందన్నమాట. అంటే దాన్ని బట్టి మనకి కామెంటరీలో ఇంకెంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుందో అర్థం చేసుకోండి. అంటే మల్టీ వాల్యూమ్ కామెంటరీస్లో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో మనం అర్థం చేసుకుందాం. సో ఈ కామెంటరీస్ చేసినప్పుడు కూడా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్జెక్టివ్తో మనకు చేస్తారనమాట. కామెంటరీస్ చేసిన వాళ్ళు కొంతమంది స్కాలర్స్ కోసం రాస్తారు, కొంతమంది పాస్టర్స్ కోసం రాస్తారు, కొంతమంది లేమెన్ కోసం రాస్తారు. సో ఇది చూసినప్పుడైతే ఇది లేమెన్ కోసం రాసినటువంటిది అనమాట, ఇది మనకి పాస్టర్స్ కోసం రాసిందనమాట. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఇది పాస్టర్స్ కోసం రాశారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు నాలెడ్జ్ ఉండి ఉంటుంది కాబట్టి బైబిల్ గురించి వాళ్ళకి ఆత్మీయంగా ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయం మీద కాకుండా కల్చరల్ కాంటెక్స్ట్ మీద ఎక్కువగా మనకి ఫోకస్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బైబిల్ హ్యాండ్ బుక్లో ఆర్కియాలజీకి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, తర్వాత కల్చరల్ కాంటెక్స్కి సంబంధించిన విషయాలు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. కానీ వాళ్ళు కూడా 66 గ్రంథాలని ఒకే ఒక పుస్తకంలో ఇస్తున్నారు కాబట్టి అంత డీటెయిల్గా ఉండదు. కానీ ఈ యొక్క కామెంటరీ సిరీస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇంకొంచెం ఎక్కువగా డీపర్గా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ స్టోరీ ఆఫ్ గాడ్ బైబిల్ కామెంటరీ అనేది చాలా స్కాలర్లీగా ఉంటుందండి. సో ఇది పాస్టర్స్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. అంటే మిగతా లేమెన్ యూస్ చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి కామెంటరీకి ఒక అబ్జెక్టివ్ ఉంటుందని చెప్పా కదా. సో ఈ స్పెసిఫిక్ కామెంటరీకి అయితే మాత్రం ఫస్ట్ వాళ్ళు దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్ ఇస్తారు. అంటే ఆ లోపల జరుగుతున్నప్పుడు ఒక పలానా విషయం జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇస్తారు. తర్వాత స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. సో అలా 3 సెగ్మెంట్స్గా ప్రతి చాప్టర్ని డివైడ్ చేసుకుంటూ చెప్తారు. సో ఫస్ట్ స్టోరీని చెప్తారు, తర్వాత ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత దాన్ని మన యొక్క దైనందిన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవచ్చో చెప్తారు. సో ప్రతి పుస్తకానికి అఫ్కోర్స్ ఇది ఇక్కడ 2 పుస్తకాలే ఉన్నాయి, ఎక్లీసియాస్టిస్ అండ్ సాంగ్ ఆఫ్ సాంగ్స్, 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఒక పెద్ద ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్లో చాలా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు. సో ఆథర్షిప్ని గురించినటువంటి కాంట్రవర్సీస్ ఏమైనా ఉంటే, లేదా హీబ్రూకి గ్రీక్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్ ఏమైనా ఉంటే, తర్వాత స్కాలర్స్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకు అది వచ్చేసింది జాన్రా వర్సెస్ స్ట్రక్చర్ అని. సో ఇలా చాలా విషయాలు చాలా పేజెస్ ఇక్కడ మనకి కేవలం ఆ ఇంట్రడక్షన్ మీద మాత్రమే పోయింది. అది కూడా కేవలం ఎక్లీసియాస్టిస్కి సంబంధించింది మాత్రమే. తర్వాత మనకు డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్లో ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీరు గమనిస్తే ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 529 BC అని, తర్వాత 444 BC అని, ఇలా చాలా మటుకు డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా మీరు ఫర్దర్గా స్టడీ చేయాలనుకుంటే ఇందులో ఉండే బ్యూటీ ఏంటంటే దానికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ని కూడా ఇస్తారనమాట. సో ఏదైనా ఒక ఆర్టికల్ నుంచి వాళ్ళు సేకరిస్తే ఫర్దర్గా స్టడీ చేయడానికి ఆ ఆర్టికల్ని రిఫర్ చేయమని చెప్పేసి మీకు కింద కొటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రెంపర్ లాంగ్మన్ గారు రాసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ట్రెంపర్ లాంగ్మన్ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని మీరు రిఫర్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఈ విషయం మీద అనేటటువంటి ఒక విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇవి కొంచెం స్కాలర్లీగా ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ఒక విషయాన్ని ఇక్కడ చదువుతున్నప్పుడు ఏదైనా విషయం గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఉండేటటువంటి అక్కడ ఆ రిఫరెన్స్ని ఉపయోగించుకుంటే కిందకు వచ్చి ఇంకా ఏదైనా పుస్తకాలు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసే అనే విషయాన్ని తెలుసుకొని ఆ పుస్తకాలను చదువుతూ మనం ఇంకా డీపర్గా వెళ్ళొచ్చు అనమాట. అంటే మీకు అర్థమే ఉంటుంది ఏ లెవెల్లో ఇది చాలా లోపలికి వెళ్తుందో మనకు అర్థమవుతుంది. సో చూసినట్లయితే ఇక్కడ హీబ్రూ గురించి కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటారు. తర్వాత గ్రీక్, ఒకవేళ న్యూ టెస్టమెంట్ రాస్తే గ్రీక్ గురించి చెప్తారు. తర్వాత డానియల్ గురించి రాస్తే మేబీ అరమేక్ని గురించి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకాలు అనేవి ఆయా లాంగ్వేజెస్లో రాయబడ్డాయి కాబట్టి అలాగనమాట. సో అలా మీరు కొంచెం ముందుకెళ్తే మళ్ళీ లివ్ ద స్టోరీ అనేటటువంటి విషయాన్ని పెట్టుకొని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్లో ఈ యొక్క వాక్యాన్ని మనం అలా అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్తారనమాట. సో ప్రతి చాప్టర్కి వాళ్ళు అలాగే చేస్తారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం 1 నుంచి 11 వచనాల కోసం మాత్రమే చెప్పారు. తర్వాత మళ్ళీ మనం
ఈ చాప్టర్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతాం. సో 11వ వచనం దగ్గర అక్కడ ఆపారు కదా, ఇప్పుడు 12వ వచనం దగ్గర నుంచి మొదలవుతుంది అనమాట. మళ్ళీ 26వ వచనం 2వ అధ్యాయం వరకు అది కొనసాగుతుంది. సో ఇది ఆ వాక్యం, బైబిల్ వాక్యం. తర్వాత మళ్ళీ మనం వెళ్ళినట్లయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ దాని ఒరిజినల్ కాంటెక్స్ట్లో. సో కొంచెం స్కాలర్లీగా ఉంటుంది. సో బట్ అగైన్ చాలా డీటెయిల్గా మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగని ఒక్క పుస్తకం చదివితే మనకు అర్థమైపోతుందంటే అలా కాదు. సింగిల్ వాల్యూమ్ కమెంటరీస్లోకి వెళ్ళినప్పుడు స్టోరీ ఆఫ్ గాడ్ బైబిల్ కమెంటరీ నుంచి వీళ్ళు పబ్లిష్ చేసిందనమాట. అలాగే టిండేల్ వాళ్ళు ఒక మల్టీ వాల్యూమ్ కమెంటరీని తీసుకొచ్చారు. తర్వాత హాల్మన్ వాళ్ళు మల్టీ వాల్యూమ్ కమెంటరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్ఐవి న్యూ ఇంటర్నేషనల్ అప్లికేషన్ వర్జన్ అనుకుంటా, న్యూ ఇంటర్నేషనల్ అప్లికేషన్ కమెంటరీ సిరీస్ కూడా ఒకటి ఉంటుంది. సో వాళ్ళు అలా మల్టిపుల్ కమెంటరీస్, సింగిల్ వాల్యూమ్ కమెంటరీస్ తీసుకురావడం జరిగింది. సో అవన్నీ మనం చదువుకోవచ్చు. ఒకవేళ డీటెయిల్గా ఒక పుస్తకం కనుక చదవాలనుకుంటే ఇంత లెవెల్లోకి మనం డీటెయిల్గా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే నాకు లేమన్గా ఉంటాను కాబట్టి, నాకు అంత స్కాలర్లీ లెవెల్లో నేను వెళ్ళలేను కాబట్టి, నాకు సింపుల్గా నా యొక్క దైనందిన జీవితానికి నాకు అర్థమయ్యేలా కావాలనుకుంటే ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ చార్ల్స్ స్విండల్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక పాస్టర్ అనమాట. ఆయన ఆల్రెడీ పాస్టింగ్ చేస్తుంటారు కాబట్టి ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్, ఆయన యొక్క పాస్టరల్ మినిస్ట్రీలో ఆయన ఏమైతే పుస్తకాలు చదివి నేర్చుకున్నారో, ఆయన యొక్క కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్లో ఆయన ఏదైతే విషయాలు చెప్పదలుచుకున్నారో వాటిని ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఇక్కడ మనకి ఈ యొక్క కమెంటరీ సిరీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈయన స్కాలర్ కాదు, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈయన కేవలం ఒక పాస్టర్ మాత్రమే. సో ఆయన చూపించేటటువంటి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే మన యొక్క దైనందిన జీవితాల్లో ఈ వాక్యాన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అన్నటువంటి ఒక విధానంలోనే ఇవన్నీ ముందుకెళ్తుంటాయి అన్నమాట. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ అన్ని కమెంటరీస్లోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ తర్వాత కొంచెం గ్రీక్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత బ్యాప్టిజం గురించిన ఒక ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తాము. ఇది అపోస్తల కార్యాలయాలకి సంబంధించినటువంటి కమెంటరీ కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా డీప్గా ఉంటుంది. ప్రతి వచనంకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అది ఎక్స్ప్లెనేషన్ అంటే అది ఎక్సజీసస్ అని మనం చెప్పలేము ఖచ్చితంగా, కానీ దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి ఒక విధానంలో మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. సో ఇందాక నేను చెప్పుకున్నట్లు ఆ యొక్క ఒరిజినల్ కాంటెక్స్ని వెళ్ళడం, ఆర్కియాలజికల్ డిగ్స్ని తీసుకెళ్ళి చెప్పడం అంత లెవెల్లో ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఏదో కొంచెం ఉంటుంది, కానీ అంత లెవెల్లో ఉండదు. మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే బైబిల్ చదివి ఆ బైబిల్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంలో మాత్రం వెళ్తుంది. సో ఈ స్పెసిఫిక్ కమెంటరీలో మాత్రం ఒకటి ఎన్ఏఎస్పి ట్రాన్స్లేషన్ ఉపయోగించడం మనం గమనించగలుగుతాం. ఒక చోట ఎన్ఎల్టీ వర్షన్ యూస్ చేస్తారు. ఎన్ఏఎస్పి కొంచెం వర్డ్ ఫర్ వర్డ్గా ఉంటుంది. ఎన్ఎల్టీ చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటటువంటి నార్మల్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. సో ఇందులో ఈ సింగిల్ ఆథర్ రాసినటువంటి, సో ఈ చార్ల్స్ స్విండల్ గారే మొత్తం 66 పుస్తకాలకి సంబంధించినటువంటి రాస్తుంటారనమాట. సో ఇలా పాస్టర్స్ చాలామంది మల్టీ వాల్యూమ్ కమెంటరీ సిరీస్లు రాశారు. అంటే జాన్ మెకాథర్ గారు కూడా అలాగే పెద్ద కమెంటరీ సెట్ని రాయడం జరుగుతుంది. సో ఇలా చాలామంది అలాంటి కమెంటరీ సెట్స్ రాశారు. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మన యొక్క పర్సనల్ లైఫ్స్లోకి మనం అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే వాళ్ళ యొక్క ఓన్ థియాలజీ అనేది ఇక్కడ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వేరే ఈ స్కాలర్లీ బుక్స్లోకి వెళ్ళామంటే థియాలజీని అంత ఎక్కువగా ప్రెస్ చేయరు. ఇలా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వదిలేస్తారు తప్పితే థియాలజీని పుష్ చేయరు. బట్ సింగిల్ పాస్టర్ రాసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎక్కువగా పుష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అది మనం ఆ థియాలజికల్ బయాసెస్ ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. బట్ ఎవరే థియాలజికల్ బయాస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టే మనం బైబిల్ చదువుతాం, బైబిల్ మనకు అర్థం కావాలి. సో ఆ ప్రాసెస్లో మనకైతే ఏ బైబిల్ కమెంటరీ తీసుకున్నా చాలా అంటే రెప్యూటెడ్ మంచి పాస్టర్ రాసినటువంటి, మంచి స్కాలర్స్ రాసినటువంటి బైబిల్ కమెంటరీస్ని మనం తీసుకున్నా అవి మనకు చాలా హ్యాపీగా హెల్ప్ అవుతాయి. సో ఒకవేళ డీపర్గా మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సింగిల్ వాల్యూమ్ కమెంటరీస్లో కూడా మీరు వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరున్న లెవెల్ని బట్టి మీరు వెళ్ళండి. ఒకవేళ నేను కేవలం లే పర్సన్గా నేను చదువుకోవాలనుకుంటున్నాను అనుకుంటే సేమ్ ఇలాంటి విషయాలు, ఇలాంటి పుస్తకాలు మీరు చదవచ్చు. జాన్ మెకాథర్ రాసినటువంటి కమెంటరీస్లో చాలా ఎక్కువ థియాలజికల్ బయాస్ ఉంటుంది. నేను సజెస్ట్ చేస్తాను, ఒకవేళ మీకు ఏది లేకపోతే జాన్ మెకాథర్ స్టడీ బైబిల్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే కమెంటరీస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఏమీ లేని పక్షంలో. లేదంటే చార్ల్స్ స్విండల్ లాంటివి కొన్ని పాస్టరల్ కమెంటరీస్ అని నేను పిలుస్తాను. సో కొంచెం పాస్టరల్గా ఉంటాయి కాబట్టి సో యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ బైబిల్ని ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీకు ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. సో ఫైనలీ మీ చేతికి అప్పగిస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు కనుక ఇలాంటి కమెంటరీస్ని కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోండి. బైబిల్ చదవడానికి, బైబిల్ని నేర్చుకోవడానికి ఇంకెక్కువగా మనకి హెల్ప్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లెట్ us meet again. Thank you. Bye.